అక్కడ ఉన్న వాతావరణ రీత్యా అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా ఎవడు వెళ్ళడు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. కానీ సహజ వనరులన్నీ ఉన్నటువంటి ప్రాంతానికి అది ఇస్తే మనకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇంకొంచెం దారుణం పోతాయి కదా. ఎవడైనా బుద్ధి బుర్ర ఉన్నోడు ఎవడైనా ఏ స్టేట్కైనా అట్లాగంటే ఇచ్చేసేసి నాశనం చేస్తారు మిగతా స్టేట్స్ అన్నింటినీ. అది సాధ్యం కాదు. చేతనైతే ఇప్పుడు క్రిందసారి 30% పన్ను మినహాయింపు ఇచ్చారు 5 ఏళ్ల పాటు, దాన్ని 10 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేశారు. ఇప్పటిదాకా సాగింది అది. ఇప్పుడైనా చేతనైతే చంద్రబాబు గారు ఇంకొక 10 ఏళ్ల పాటు 30% రాయితీ ఉంటుందని చెప్పించాలి. అదేం లేదు. భావోద్వేగ అంశాలు ఈ దఫా అవి కాదు. హోదా కావచ్చు, రాజధాని కావచ్చు, భావోద్వేగ అంశాలు కాలేదు. మీరు చూడండి, అమరావతినే రాజధానికి ఉంచుతాం, అదే ఎన్నికల రెఫరెండం మీరు అందరూ ఓటేయమని ఎందుకు అడగల చంద్రబాబు నాయుడు? విశాఖపట్నమే రాజధాని, అక్కడి నుంచే చేస్తాం, దానికోసం ఓటేయండి అని ఎందుకు అడగట్లేదు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్ కదా ఒక ముగిసిన అధ్యాయం అయిపోయిందా? ఇవి రెండు. ఇవేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మనం రోజు భోజనం చేస్తాం, అన్నం కామన్, కూర ఏంటనేటువంటిది ఏ రోజుకు ఆ రోజు మారిపోతాం. ఇవి అన్నం లాంటి, ఇది కామన్. హోదా అనేటువంటిది అసాధ్యం. ఒక క్యాపిటల్ అనేటువంటిది కామన్. అది ఎవడి అవసరానికి అనుగుణమైనటువంటి ఆలోచన వాళ్ళది. కానీ అది ఇంకా ఉడుకుతానే ఉంది 10 ఏళ్ళుగా. అంటే మాట్లాడేదే టీవీల్లో పేపర్లలో తప్పించి జనం ఎవడు పట్టించుకుంటున్నాడు? ఎవరికి అవసరం? నేను చెప్తాను, నేను అడిగే పాయింట్ ఏంటంటే కానీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? చేస్తారు ఖచ్చితంగా. దానికి ఒకళ్ళు ఒక సొల్యూషన్ లేనటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఏంటది? ఏదో మహానగరం తయారవుతుంది అని. భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో ఒక నగరాన్ని తయారు చేసి సృష్టించిన చరిత్ర లేదు. తయారు చేయడం జరగదు. నగరం అనేటువంటిది అదొక రొటీన్ ప్రాసెస్. హైదరాబాద్ని చంద్రబాబు గారు కనిపెట్టలా, తయారు చేయాలా, పెంచలేదు దాన్ని. ఉన్న నగరాల్లో ఆయన వాడుకున్నారు, ఎక్స్పాన్షన్ జరిగింది. అది ఇప్పుడు జరుగుతోంది ఎక్స్పాన్షన్. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన హైటెక్ సిటీ అంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు శంషాబాద్, షాద్ నగర్ పెరిగినాయి. ఎవరి వల్ల అంటారు? అది